నేను నీతిమంతురాలిగా మారడానికి, నేను పరిశుద్ధుడిగా మారడానికి నేను ఈ భక్తి చేస్తున్నాను, నేను ఆయనను ఆరాధిస్తున్నాను, నేను ఆయనను గురించి పాటలు పాడుతున్నాను, నేను ఆయనను గురించి వాక్యం చదువుతున్నాను అనేటువంటివి నీవు ఆయన నీతిని గురించి ఆధారము చేసుకునేటువంటి కొన్ని విషయాలు నీవు తెలుసుకుంటే నీవు కూడా ఒక నీతిమంతుడిగా మారడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియులారా, మన నీతికి ఆధారం ఎవరు అని అడిగితే నేను చెప్తాను, యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడే. అందుకనే రోమపత్రికలో ఒక మాట ఉంది, ఈ భూమి మీద నీతిమంతుడు అయినబడినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగితే అక్కడ రోమపత్రికలో రాయబడి ఉన్నటువంటి మాట ఏంటంటే, అడిగితే నీతిమంతుడు లేడు,